వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు బాంధవుడు కాటన్ దొర రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన కాటన్ దొర రైతు బాంధవుడని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని స్థానిక పడాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో కాటన్ దొర జయంతి నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. గోదావరి జిల్లాల రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహానీయుడు సర్ ఆర్థర్ కాటన్ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. గత ప్రభుత్వాలు కాటన్ నిర్మించిన డెల్టా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్ల కాల్వలు పూర్తి స్థాయిలో ప్రవాహం లేక శివారు ప్రాంతాల గ్రామాలకు సాగునీరు చేరడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెల్టా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించి మరమ్మతు చేపట్టామని తెలిపారు. విదేశీయుడైన కాటన్ మహాశయుడిని ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుని దేవుళ్లా ఆరాధించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, ముద్దాల మణికుమార్, కామశెట్టి శ్రీనివాస్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు నుంచి అటు ఎదురుకుంటే చెప్తే దొరక ఆయన పడరు. తీసేయన్నా మరి ఇంకేమో కనపడుతుంది. ఒక్కసారి కాటన్ మహాశివుడి యొక్క జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఆ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసిన ఈ పాలకూరు సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అదేవిధంగా పడాల వాస్తవులందరూ కూడా దుబ్బ నమస్కారం. ఆ రోజు కాటన్ మహాశయుడి విగ్రహాన్ని ఇక్కడ కట్టించడం, ఆయన చేసిన ఈ కాలువలు కానీ, ఈ మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రైతులు బాగున్నారంటే దానికి కారణం కాటన్ మహాశయుడు తప్ప ఆ తర్వాత వచ్చిన పాలక వర్గాలు కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ రైతుల్ని ఏమాత్రం మరి చేయలేదన్న దాంట్లో ఏమాత్రం అతిశయం లేదు. ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అవన్నీ పూడిపోయే పరిస్థితికి వస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకోలేదు. డెవలప్మెంట్ చేయాలి, ఎవరైనా ఒక ఆస్తి మనకి ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ చేయాలి. ఎప్పుడు కాటన్ మహాశయుడు, అది ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాటన్ మహాశయుడు చేసిన సేవ ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో రైతు సోదరులందరూ మర్చిపోలేనిది. అలాగే మనం కూడా మరి ఆ రైతు బాగుండడం కోసం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సిల్టులు తీసి మళ్ళీ కాలువలను బాగు చేసుకునే పునరుద్ధరణ కార్యక్రమం మనం చేపట్టినందుకు తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులందరికీ, లోకేష్ గారికి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుని మరొకసారి ఆ కాటన్ మహాశయుడు యొక్క జన్మదినాన్ని ఆయన ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా మన దేశస్థుడు కాదు ఏంటి, మా ఒక కులం కాదు, అయినప్పుడు కూడా ఇక్కడున్న ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా సరే మా హిందూ ధర్మం ప్రకారం మన భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ మర్చిపోకుండా మన అందరూ కూడా అన్ని చోట్ల కూడా కాటన్ మహాశయ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. థ్యాంక్ యూ.